ఓకే. సో టుడే కాన్సెప్ట్ ఏంటి? అకౌంట్ పేయబుల్. టుడే కాన్సెప్ట్ అకౌంట్ పేయబుల్. చాట్ బాక్స్లో ఒక షీట్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. సో అకౌంట్ పేయబుల్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ పేయబుల్. సో అకౌంట్ పేయబుల్ అంటే ప్రతి కంపెనీకి కూడా వెండర్స్ ఉంటారు. సో వెండర్స్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు, సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు, వీళ్ళని వెండర్స్ అంటారు. రా మెటీరియల్ ప్రొవైడ్ చేసేవాళ్ళు, అలాగే సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు, రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు, సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు, వీళ్ళని ఏమంటారు? వెండర్స్ అంటారు. సో ఈ వెండర్స్కి కంపెనీకి జరిగే ట్రాన్సాక్షన్స్ని, వెండర్కి అండ్ కంపెనీకి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ని ట్రాక్ చేయడానికి అకౌంట్ పేయబుల్ అనే కాన్సెప్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇక్కడ నుంచి కాదు, ఇంకా కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇంకా వెళ్ళండి. సో అకౌంట్ పేయబుల్ ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని P2P అంటారు. ప్రొక్యూర్ టు పే. పి అంటే పర్చేస్ చేయటం, పి అంటే పేమెంట్ చేయటం. సో అకౌంట్ పేయబుల్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్. అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండర్ అకౌంట్ డేటా. అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండర్ అకౌంట్ డేటా. సో వెండర్కి సంబంధించిన అకౌంట్ డేటాని ట్రాక్ చేయడానికి అకౌంట్ పేయబుల్ అనే కాన్సెప్ట్ అనేది ఉపయోగపడుతుంది. వెండర్ అంటే ఎవరు? సర్వీస్ ప్రొవైడర్స్. మీ కంపెనీకి సర్వీస్ చేసేవాళ్ళు. మీ కంపెనీలో మిషనరీ ఉంది, మెయింటెనెన్స్ చేయాలి, మీకు వెండర్ కావాలి. అలాగే మీ కంపెనీకి రా మెటీరియల్ సప్లై చేయాలి. ఎగ్జాంపుల్ మీది సిమెంట్, మీది కన్స్ట్రక్షన్ కంపెనీ అనుకుందాం. మీకు ఏమేమి కావాలి? సిమెంట్ కావాలి, శాండ్ కావాలి, బ్రిక్స్ కావాలి, లేదంటే ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి అవసరమైన రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండర్స్ అంటారు. అలాగే సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళని కూడా వెండర్స్ అంటారు. ఓకేనా? సో వెండర్స్ అంటారు. సో వెండర్స్ అనేవాళ్ళు దీని కిందకు వస్తారు యాక్చువల్గా. సన్రీ క్రెడిటర్స్. వెండర్స్ కమ్స్ అండర్ సన్రీ క్రెడిటర్స్ కిందకు వస్తారు. సన్రీ క్రెడిటర్స్. వెండర్స్ అంటే ఎవరు? సన్రీ క్రెడిటర్స్ అంటారు. సో ఈ వెండర్స్ ఎన్ని రకాలు ఉంటారు? డౌన్కి వెళ్ళండి. సో వెండర్స్ అనేవాళ్ళు ఎన్ని రకాలు ఉంటారు? 3 టైప్స్ ఆఫ్ వెండర్స్ ఉంటారు. డొమెస్టిక్ వెండర్స్, ఇంటర్నేషనల్ వెండర్స్, వన్ టైం వెండర్స్. సో డొమెస్టిక్ వెండర్స్ అంటే మీనింగ్ ఏంటి? లోకల్ వెండర్స్ అంటే కంట్రీ వైజ్గా, మన కంట్రీ వైజ్గా ఎవరైతే వెండర్స్ ఉంటారో, మన కంట్రీ వైజ్గా ఎవరైతే వెండర్స్ ఉంటారో లోకల్గా, వాళ్ళు ఏమంటారు? డొమెస్టిక్ వెండర్స్ అంటారు. మన కంట్రీ వైజ్గా ఎవరైతే మనకి వెండర్స్, మన కంపెనీకి రా మెటీరియల్ సప్లై చేసే వెండర్స్ ఉంటారో వాళ్ళని ఏమంటారు? డొమెస్టిక్ వెండర్స్ అంటారు. ఇంటర్నేషనల్ వెండర్స్ వేరే కంట్రీ నుండి కూడా మనకి రా మెటీరియల్ సప్లై చేస్తారు, వాళ్ళని ఇంటర్నేషనల్ వెండర్స్ అంటారు. వన్ టైం వెండర్స్ అంటే మీనింగ్ ఏంటి? వన్ టైం ట్రాన్సాక్షన్స్ చేస్తాం. సో ఇటువంటి వాళ్ళని వన్ టైం వెండర్స్ అంటారు. ఎగ్జాంపుల్, మీరు ఒకసారి మిషనరీ పర్చేజ్ చేస్తారు, రెగ్యులర్గా పర్చేజ్ చేయరు. సో ఈ మిషనరీ అప్లై చేసే వాళ్ళని వన్ టైం వెండర్స్ కింద తీసుకుంటారు. ఇట్లా 3 టైప్స్ ఆఫ్ ది వెండర్స్ ఉంటారు. మనం 3 టైప్స్ ఆఫ్ వెండర్ గ్రూప్స్ని క్రియేట్ చేయాలి. డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్. 3 టైప్స్ ఆఫ్ వెండర్ గ్రూప్స్ని క్రియేట్ చేయాలి. సో డొమెస్టిక్ వెండర్ గ్రూప్లో లోకల్ వెండర్స్ అందరూ కూడా యాడ్ అవుతారు. డొమెస్టిక్ వెండర్ గ్రూప్లో లోకల్ వెండర్స్ అందరూ కూడా డొమెస్టిక్ వెండర్ గ్రూప్లో యాడ్ అవుతారు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ అంటే ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి వెండర్స్, అంటే వేరే కంట్రీ నుండి మనకు ఎవరైతే రా మెటీరియల్ సప్లై చేస్తారో వాళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్లో యాడ్ అవుతారు. వన్ టైం వెండర్ గ్రూప్ ఓన్లీ మనం వన్ టైం మాత్రమే ట్రాన్సాక్షన్స్ చేస్తాం. అటువంటి వెండర్స్ అందరూ కూడా
వన్ టైం వెండర్ గ్రూప్లో యాడ్ అవుతారు. సో మేజర్గా మనం 3 టైప్స్ ఆఫ్ ది వెండర్ గ్రూప్స్ని క్రియేట్ చేయాలి. డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్స్. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ అంటే ఏంటి? లోకల్ వెండర్స్ కంట్రీ వైజ్ గా ఉండే వెండర్స్ అందరినీ డొమెస్టిక్ వెండర్ గ్రూప్స్ అంటారు. డొమెస్టిక్ వెండర్స్ అంటారు. ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ అంటే వేరే కంట్రీ నుండి కూడా మనకు రా మెటీరియల్ సప్లై చేస్తారు. వాళ్ళని ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. వన్ టైం వెండర్ గ్రూప్, వన్ టైం ట్రాన్సాక్షన్ చేస్తాం. వీళ్ళని ఏమంటారు? వన్ టైం ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళందరినీ కూడా, అంటే ఒకసారి మాత్రమే చేస్తాం, వాళ్ళందరినీ కూడా వన్ టైం వెండర్ గ్రూప్లో యాడ్ చేస్తాం. ఇలా 3 టైప్స్ ఆఫ్ ది వెండర్ గ్రూప్స్ని మనం క్రియేట్ చేస్తాం. డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్. టీ కోడ్ ఏంటి? OBD3. వెళ్ళండి, SAP ఓపెన్ చేయండి. OBD3. సో మనం కొత్తగా క్రియేట్ చేస్తున్నాం. కొత్తగా క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? న్యూ ఎంట్రీలోకి వెళ్ళాలి. న్యూ ఎంట్రీ పైన క్లిక్ చేయండి. సో యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్. ఓకేనా? సో ఫస్ట్ మీ కంపెనీకి ఒక 2 letters ఇవ్వండి, లేదంటే మీ ఇష్టం ఎలాగైనా తీసుకోవచ్చు. డివి అంటే డొమెస్టిక్ వెండర్ అని అర్థం. ఓకేనా? లేదంటే TADV తీసుకున్నాం, లేదంటే మీ ఇష్టం ఎనీ 4 digits అయినా తీసుకోవచ్చు, న్యూమరికల్ ఆర్ ఆల్ఫా న్యూమరికల్. డిస్క్రిప్షన్ ఇవ్వండి, డొమెస్టిక్ వెండర్ గ్రూప్ అండ్ మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి లాస్ట్లో. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ అండ్ మీ కంపెనీ కోడ్. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ని క్రియేట్ చేసాం. తర్వాత చూడండి, నెక్స్ట్ ఎంట్రీ తర్వాత సేవ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎంట్రీ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎంట్రీ అది. నెక్స్ట్ మీ కంపెనీ కోడ్ 2 letters ఇవ్వండి. IB అంటే ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్. డిస్క్రిప్షన్ ఇవ్వండి. INT ఇవ్వండి, టోటల్గా తీసుకోదు. INT వెండర్ గ్రూప్. INT వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్. నెక్స్ట్ ఎంట్రీ పైన క్లిక్ చేయండి. మీ కంపెనీ కోడ్ 2 letters ఇవ్వండి. OV అంటే వన్ టైం వెండర్ గ్రూప్. వన్ టైం వెండర్ గ్రూప్. లాస్ట్లో ఇది సెలెక్ట్ చేసుకోవాలి వన్ టైం అకౌంట్కి. ఓకే, సేవ్. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. చూసారా? సో డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్. సో డొమెస్టిక్ వెండర్ గ్రూప్ అంటే ఏంటి? డొమెస్టిక్ వెండర్ గ్రూప్ అంటే లోకల్గా ఉన్నటువంటి వెండర్స్ అందరినీ కూడా డొమెస్టిక్ వెండర్ గ్రూప్లో యాడ్ చేస్తాము. రెండోది TAIV అంటే ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్. వేరే కంట్రీ నుండి ఎవరైతే మనకి రా మెటీరియల్స్ సప్లై చేస్తారో, లేదంటే సర్వీస్ ప్రొవైడ్ చేస్తారో, వాళ్ళందరినీ ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్లో యాడ్ చేస్తాం. వన్ టైం వెండర్ గ్రూప్లో వన్ టైం ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళని యాడ్ చేస్తాం. ఇలా 3 టైప్స్ ఆఫ్ ది వెండర్ గ్రూప్స్ అని క్రియేట్ చేస్తాం. ఓకేనా? 3 టైప్స్ ఆఫ్ ది వెండర్ గ్రూప్స్ని క్రియేట్ చేస్తాం. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ అని డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఫీల్డ్ స్టేటస్ ఉంది, క్లిక్ చేయండి. జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, చూసారా? అడ్రస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి. సో ఈ ఫీల్డ్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి? మీరు వెండర్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో
విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనేది మనం ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తాము? వెండర్ వెండర్ గ్రూప్ నుంచి కంట్రోల్ చేస్తాం. At the time of vendor master creation, which field is required or which field is not required, we can control from the vendor group. Vendor group contains different types of the field status. Field status group also available అని చెప్పొచ్చు. సో ప్రతి వెండర్ గ్రూప్ కి కూడా ఒక ఫీల్డ్ స్టేటస్ ఉంటుంది. సో ఈ ఫీల్డ్ స్టేటస్ ని బేస్ గా చేసుకుని వెండర్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ ఆప్షనల్ అనేది మనం గ్రూప్స్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేయొచ్చు. వెండర్ గ్రూప్ కంటెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్. ఫీల్డ్ స్టేటస్ లో ఉంటాయి యాక్చువల్ ఇవన్నీ కూడా. బ్యాక్ వెళ్ళండి, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. అగైన్ బ్యాక్, చూసారా? ఇది ఒక వెండర్ గ్రూప్. వెండర్ గ్రూప్ లో ఏముంది? ఫీల్డ్ స్టేటస్ ఉంది. సో ఈ ఫీల్డ్ స్టేటస్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము? సో వెండర్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ ఇవ్వాలి, ఏ ఫీల్డ్ అవసరం లేదు, ఏది మ్యాండేటరీగా ఇవ్వాలి, అవన్నీ కూడా బ్యాక్ ఎండ్ నుండి కంట్రోల్ చేస్తాం. అలాగే వెండర్ మాస్టర్ డేటా అనేది 3 parts గా డివైడ్ చేసి ఉంటుంది. ఫస్ట్ వన్ జనరల్ డేటా. అంటే ఏంటి? వెండర్ కి సంబంధించిన డేటా. వెండర్ పర్సనల్ డేటా అంటే వెండర్ నేమ్, కాంటాక్ట్ నెంబర్, మెయిల్ ఐడి, బ్యాంక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అవన్నీ కూడా. కంపెనీ కోడ్ డేటా అంటే కంపెనీ కోడ్ కి సంబంధించిన డేటా ఉంటుంది వెండర్ మాస్టర్లో. తర్వాత పర్చేజింగ్ డేటా. పర్చేజింగ్ డేటా అంటే ఏంటి? ఇప్పుడు యాక్చువల్లీ ఇది దేనికి సంబంధించిందంటే మెటీరియల్ మేనేజ్మెంట్కి సంబంధించింది. అక్కడ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉంటుంది, సో వాటికి సంబంధించింది. ఓకేనా? సో డొమెస్టిక్ వెండర్ గ్రూప్ లో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉంటుంది. కంపెనీ కోడ్ డేటా పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా ఉంది అకౌంట్. చూసారా? ఇక్కడ కూడా రిక్వైర్డ్, సర్ప్లస్, రిక్వైర్డ్, ఆప్షనల్, డిస్ప్లే. సో మీరు ఏది ఇస్తే అది ఇవ్వాలి. ఇక్కడ ఏదైతే రిక్వైర్డ్ లో పెట్టుకుంటారో అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఓకే? ప్రతి వెండర్ గ్రూప్ లో కూడా ఒక ఫీల్డ్ స్టేటస్ అనేది ఉంటుంది. బ్యాక్ వెళ్ళండి, అగైన్ బ్యాక్. సో డొమెస్టిక్ వెండర్ గ్రూప్ లో ఉంది. అలాగే ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ కూడా ఉంటుంది సేమ్ ఇలాగే. బ్యాక్ వెళ్ళండి, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్. చూసారా? ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ కూడా ఫీల్డ్ స్టేటస్ ఉంది. జనరల్ డేటా పైన క్లిక్ చేశారు, అడ్రస్ ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ అడ్రస్ పైన క్లిక్ చేస్తే ఏమేమి ఇవ్వాలి మ్యాండేటరీగా అనేవి కూడా కాన్ఫిగరేషన్లో అనేవి కూడా బ్యాక్ ఎండ్ నుండి కంట్రోల్ చేస్తాం. వెండర్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనేది మనము ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తాము? వెండర్ గ్రూప్లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాం. ప్రతి వెండర్ గ్రూప్కి కూడా ఫీల్డ్ స్టేటస్ ఉంటుంది. సో వెండర్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ ఆప్షనల్ అనేది వెండర్ గ్రూప్లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాము. నెక్స్ట్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏమో చూడండి. క్రియేట్ నంబర్ రేంజ్. షీట్ ఓపెన్ చేయండి. క్రియేట్ నంబర్ రేంజ్ XKN1 డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ స్టెప్ ఏముంది? మీకు కనిపించట్లేదు ఇమేజెస్, ఎందుకని కనిపించట్లేదు ఇట్లా? ఇమేజెస్ ఎందుకు కనిపించట్లేదండి మీ దాంట్లో? ఏమో సార్, అర్థం కావట్లేదు. వెయిట్ చేయండి, ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను, అది యాడ్ చేసుకోండి. లేకపోతే చాట్ బాక్స్లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. అది ఐ మీన్ 1 minute.
ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఆ ఇమేజ్ యాడ్ ఓపెన్ చేయండి. ఇక్కడ యాడ్ చేసుకోండి, అది కాపీ చేసి యాడ్ చేసుకోండి. చూడండి ఇక్కడ చూడండి, 1 minute. సో ఇక్కడ ఏం చేసాము, డొమెస్టిక్ వెండర్ గ్రూప్ని క్రియేట్ చేసాం, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ క్రియేట్ చేసాం, వన్ టైం వెండర్ గ్రూప్ కూడా క్రియేట్ చేసాం. స్టెప్ 1 కంప్లీటెడ్. ఓకేనా, స్టెప్ 1 కంప్లీటెడ్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏముంది, కాపీ చేయండి, డ్రాగ్ చేయండి. తీసేయండి, సెలెక్ట్ చేసి ఎడిట్ డిలీట్ కొట్టేయండి. అలా యాడ్ అవ్వాలి, వెరీ గుడ్. అది కింద తీసేయండి. పైకి వెళ్ళండి. సో మనం ఏం చేసాం ఇక్కడ, తర్వాత సేవ్ చేసుకోండి సార్, తర్వాత చేయండి. సో డొమెస్టిక్ వెండర్ గ్రూప్ క్రియేట్ చేసాము, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ క్రియేట్ చేసాము, వన్ టైం వెండర్ గ్రూప్ కూడా క్రియేట్ చేసాము. స్టెప్ 1. నెక్స్ట్, క్రియేట్ నంబర్ రేంజ్ ఫర్ వెండర్స్. ఇక్కడ ఏం చేస్తున్నాం, నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. ఈ నంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగపడుతుంది, ప్రతి వెండర్కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ప్రతి వెండర్కి కూడా ఒక నెంబర్ వస్తుంది, ప్రతి వెండర్కి ఒక నెంబర్ ఉంటుంది. ఎలా ఉంటుంది, ఈ నెంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని, అంటే XKN1లో యాడ్ చేస్తాం, వీటిని బేస్గా చేసుకుని ప్రతి వెండర్కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. XKN1 వెళ్ళండి, ట్రాన్సాక్షన్ కోడ్ XKN1. ఇంటర్వెల్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, యాక్చువల్గా సిస్టంలో ఆల్రెడీ డిఫైన్ చేస్తున్నాయి, మనం ఇవే తీసుకుందాం. చూడండి, యాక్చువల్లీ ఇక్కడ ఏమున్నాయి, సిస్టంలో ఫ్రమ్ నంబర్ టు నంబర్ ఇచ్చారు, 01 ఇచ్చారు. ఇవి ఆల్రెడీ డిఫైన్ చేసే సిస్టంలో చాలా ఉంటాయి, మళ్ళీ మనం డిఫైన్ చేస్తే ఏమవుతుందంటే ఓవర్లాప్ అయిపోతుంది, తీసుకోదు. స్టాండర్డ్ అనమాట, ఉన్న వాటిని తీసుకుందాం. మీరు ఎలా క్రియేట్ చేయాలంటే ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి. ఎగ్జాంపుల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫ్రమ్ నంబర్ రేంజ్ టు నంబర్ రేంజ్ ఇస్తారు. ఓకే, ఫ్రమ్ నంబర్ రేంజ్ టు నంబర్ రేంజ్ ఇస్తారు. ఇలా ఇవ్వటం వల్ల ఏమవుతుంది, ప్రతి వెండర్కి కూడా ఒక నంబర్ రేంజ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఫ్రమ్ నెంబర్ టు నెంబర్ ఉంది కదా, సో ఈ నెంబర్ రేంజ్ సిరీస్ని బేస్గా చేసుకుని ప్రతి వెండర్కి ఒక నంబర్ అనేది యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 01 తీసుకున్నాను, 01. సో ఇది ఏం చేయాలి, వెండర్ గ్రూప్కి అసైన్ చేయాలి. ఈ 01 అంటే మీనింగ్ ఏంటి, 01 అంటే 01 అంటే ఇది, ఈ నెంబర్ రేంజ్ అనేది ప్రతి వెండర్ క్రియేట్ చేసే టైంలో ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, 01 ఇస్తున్నాను, స్టాండర్డ్గా ఉన్నది తీసుకుంటున్నాను. మీరు ఓన్గా క్రియేట్ చేయాలంటే ప్రాజెక్ట్లో ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి FBN1లో ఇంతకుముందు నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తాను, అదే విధంగా చేయాలి. ఓకే సార్ ఒక 1 సెకండ్ సార్, ఇది యాక్చువల్గా మనము డెమో సర్వర్ కాబట్టి ఇట్లా మనం ఉన్నాయి యూజ్ చేస్తాం. అదర్వైజ్ రియల్ ప్రొడక్షన్ సర్వర్లో ఇట్లా ఉండదు కదా, మొత్తం మనకి న్యూ క్రియేట్ చేయాల్సి వస్తుంది. చేసుకోవచ్చు. అక్కడ మీ ప్రాజెక్ట్ సర్వర్లో ఏంటంటే ఇలా ఉండదు, ఇది డెమో కాబట్టి ఆల్రెడీ ఇవన్నీ చాలా ఉంటాయి, చేసేస్తుంటాయి. ఇవన్నీ క్రిందకి వెళ్ళి చూడండి, చాలా ఉంటాయి, మనం అది వెతకలేమన్నాం, చాలా టైం తీసుకుంటుంది. అందువల్ల ఏం చేద్దామంటే కొత్తగా క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ కూడా చేయొచ్చు, బట్ ఇంటర్వెల్ ఓవర్లాప్ అవుతుంది. స్టాండర్డ్గా ఉన్న వాటిని తీసుకుందాం. ప్రాజెక్ట్లోకి వెళ్తే మాత్రం ఇక్కడ ఏ ప్యాటర్న్ అయితే కనిపిస్తుందో అదే విధంగా మీరు క్రియేట్ చేసుకోండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసేసి ఫ్రమ్ నంబర్ టు నంబర్ ఇస్తారు. సో ఇక్కడ ఇచ్చిన నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ప్రతి వెండర్కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 001 తీసుకున్నాను. సో ఈ 01 అనేది వెండర్ గ్రూప్స్కి అసైన్ చేయాలి. సో ఇక్కడ 01 అనేది వెండర్ గ్రూప్కి అసైన్ చేస్తే ఏమవుతుంది, ఈ సిరీస్ని బేస్గా చేసుకుని ప్రతి వెండర్కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. క్లియర్ కదా, వెళ్ళండి. సో ఇది కంప్లీటెడ్, ఆల్రెడీ స్టాండర్డ్గా ఉన్న వాటిని తీసుకుందాం. నెక్స్ట్, క్రియేట్ నంబర్ రేంజ్
ఎక్స్కే 01. ఓకే, డిలీట్ చేసేనా, బ్లాంక్ అవసరం లేదు. అదే ఏం కాదు, నో ఇష్యూ. సో దీని ఏం చేయాలి యాక్చువల్గా? XKN1 చేసేసాం, కంప్లీటెడ్. ఇక్కడ 01 అనేది తీసుకుందాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏముందో చూడండి. నెక్స్ట్ ఈ నంబర్ రేంజ్ ఏం చేయాలి? వెండార్ గ్రూప్ కి అసైన్ చేయాలి. OBAS, ఇది OBAS వెళ్ళండి, OBAS కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీకి ఒక 2 లెటర్స్ ఇవ్వండి, 2 స్టార్స్ ఇవ్వండి, 2 స్టార్స్ ఇవ్వండి. ఆయన వచ్చిందా? ఓకే, చూడండి. సో డొమెస్టిక్ వెండార్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్, వన్ టైం వెండార్ గ్రూప్. సో వీటికి ఏమి ఇస్తున్నాను నేను? నంబర్ రేంజ్ అనేది ఇస్తున్నాను. 010101 ఇవ్వండి. సేవ్ చేయండి. సో నంబర్ రేంజ్ అనేది స్టాండర్డ్ గా ఉన్న వాటినే తీసుకున్నాం, లేదంటే మీరు ఓన్ గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే నంబర్ రేంజ్ ఏమి ఇచ్చాను? మన వెండార్ గ్రూప్స్ కి 0101 అనేది మన వెండార్ గ్రూప్ కి అసైన్ చేశాను. సో ఈ నంబర్ రేంజ్ అసైన్ చేయడం వల్ల ఏమవుతుంది? ప్రతి వెండార్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. వెండార్ క్రియేట్ చేసే టైంలో, ఎట్ ది టైమ్ ఆఫ్ వెండార్ మాస్టర్ డేటా క్రియేషన్, వన్ నంబర్ విల్ బి జనరేటెడ్ ఆటోమేటికల్లీ బేస్డ్ ఆన్ దిస్ పర్టికులర్ కాన్ఫిగరేషన్. ఓకేనా? నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. నెక్స్ట్ ఈ కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ చూడండి, ఇది కూడా కనిపించలేదు ఇమేజ్ మీకు. 1 మినిట్, మీకు ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను, యాడ్ చేసుకోండి. 1 మినిట్. చాట్ బాక్స్ ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. కుమార్, ఏమైంది? మీరు షేరింగ్ పాస్ చేశారు. అవి యాడ్ చేసుకోండి అక్కడ. ఓకే, చూడండి. సో మనం ఏం చేసాము? వెండార్ గ్రూప్స్ క్రియేట్ చేసాం, అలాగే వెండార్ గ్రూప్స్ కి నంబర్ రేంజ్ కూడా అసైన్ చేసాం. నెక్స్ట్ థర్డ్ స్టెప్. సో థర్డ్ స్టెప్ లో ఏం చేయాలి? సో రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేయాలి. సో 3 టైప్స్ ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్ ని క్రియేట్ చేయాలి. డొమెస్టిక్ రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ రికన్సిలేషన్ అకౌంట్, వన్ టైం రికన్సిలేషన్ అకౌంట్. 3 టైప్స్ ఆఫ్ ది రికన్సిలేషన్ అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి. సో రికన్సిలేషన్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి నేను చెప్తాను, క్లాస్ అయిన తర్వాత చెప్తాను. ఇప్పుడు రికన్సిలేషన్ అకౌంట్ is the main ledger, vendor and customer is the sub ledger.
ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ ద వాల్యూ షుడ్ బి రిఫ్లెక్టెడ్ మెయిన్ లెడ్జర్ అండ్ యాజ్ వెల్ యాజ్ సబ్ లెడ్జర్ అని చెప్తారు. సో రికన్సిలేషన్ అకౌంట్ 3 టైప్స్ ఆఫ్ ది రికన్సిలేషన్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. ఎటువంటి వాటికి రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేస్తారు? ఇంటర్వ్యూలు అడుగుతారు, ఇవి చెప్పాలి. అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్. సో వీటికి రికన్సిలేషన్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. రికన్సిలేషన్ అకౌంట్ ఇస్ ద మెయిన్ లెడ్జర్, వెండర్ అండ్ కస్టమర్ ఇస్ ద సబ్ లెడ్జర్. సో రికన్సిలేషన్ అకౌంట్ ఇస్ ద మెయిన్ లెడ్జర్, వెండర్ అండ్ కస్టమర్ ఇస్ ద సబ్ లెడ్జర్. రికన్సిలేషన్ అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి. ఎటువంటి వాటికి క్రియేట్ చేయాలి? అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్, వీటికి రికన్సిలేషన్ అకౌంట్ ని క్రియేట్ చేయాలి. కొంచెం పైకి వెళ్ళండి, అక్కడ చూడండి. అండర్ ది జిఎల్ అకౌంట్ గ్రూప్ వీళ్ళు క్రియేట్ జిఎల్ అకౌంట్స్ కదా. ఈ తర్వాత చెప్తాను, ఇప్పుడు అవసరం లేదు. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? మనం రికన్సిలేషన్ అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి. అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్, ఇటువంటి వాటికి రికన్సిలేషన్ అకౌంట్ అనేది మ్యాండేటరీగా క్రియేట్ చేయాలి. సో ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? FS00. వెళ్ళండి. సో వెండర్స్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ సండ్రీ క్రెడిటర్స్, లేదంటే కరెంట్ లయబిలిటీస్ లో కూడా తీసుకోవచ్చు. జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. రికన్సిలేషన్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది జిఎల్ అకౌంట్. జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. సో డొమెస్టిక్ రికన్సిలేషన్ అకౌంట్, డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ కరెంట్ లయబిలిటీస్ లోకి వస్తుంది, లేదంటే సండ్రీ క్రెడిటర్స్ లో కూడా తీసుకోవచ్చు. జిఎల్ గ్రూప్స్ ఏ డి కోడ్ అవైలబుల్ ఉంటాయి? OBD4. /n OBD4. పొజిషన్కి వెళ్ళండి, మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. కంటిన్యూ. కరెంట్ లయబిలిటీస్ ఉందా చూడండి ఇక్కడ. కరెంట్ లయబిలిటీస్ ఇదిగో 100, 500 ది నెంబర్. ఓకే, వెళ్ళండి. ట్రాన్సాక్షన్ కోడ్ FS00 వెళ్ళండి. FS00 క్రియేట్ పైన క్లిక్ చేయాలి. క్రియేట్. సో నంబర్ అయిన ఎంత చెక్ చేసాం అక్కడ? 100, 500 ఇవ్వండి. కంటిన్యూ. కంపెనీ కూడా ఇవ్వండి. కంటిన్యూ. ఇక్కడ అకౌంట్ గ్రూప్ తీసుకోవాలి. ఏమి అకౌంట్ గ్రూప్ తీసుకోవాలి? కరెంట్ లయబిలిటీస్. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. కరెంట్ లయబిలిటీస్. ఏమైంది మీకు? ఎక్కడ ఎక్కడ సార్ కరెంట్ లయబిలిటీ? నేను డ్రాగ్ చేస్తున్నాను కదా, కనిపించట్లేదా మీకు? సో అకౌంట్ గ్రూప్ కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ టైప్ చేయండి. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. కంట్రోల్ డేటా క్లిక్ చేయండి. కంట్రోల్ డేటా INR అలాగే ఉంచండి. తర్వాత చూడండి, వెయిట్ ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. సో రికన్సిలేషన్ అకౌంట్ టైప్ చూడండి. రికన్సిలేషన్ అకౌంట్ వెయిట్ క్రియేట్ చేస్తారు. అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్స్. అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్, వీటికి రికన్సిలేషన్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తారు.
రికన్సిలేషన్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? రికన్సిలేషన్ అకౌంట్ ఇస్ ద మెయిన్ లెడ్జర్, vendor and customer is the sub ledger. If we can post any accounting entry, the value should be reflected main ledger as well as sub ledger. సో వెండార్ కాబట్టి వెండార్ ఇస్తున్నాం. ఇవ్వండి వెండార్. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067 డ్రాప్ డౌన్ చేయండి. G067 రికన్సిలేషన్ అకౌంట్ సేవ్. డేటా వాస్ సేవ్డ్. నెక్స్ట్ పేజ్ రిఫ్రెష్ చేయండి. /n/FS00 కరెంట్ లయబిలిటీస్ గ్రూప్ ఎలాబరేట్ చేయండి. సో ఫస్ట్ డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఇంటర్నేషనల్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్. నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి. దీనికి 100 500 తర్వాత 100 501 క్రియేట్ పైన క్లిక్ చేయండి. 100 501 కంటిన్యూ. గ్రూప్ ఓపెన్ చేయండి. ఏ గ్రూప్ తీసుకోవాలి? కరెంట్ లయబిలిటీస్, లేదంటే మీరు సన్రీ క్రెడిటర్స్ గ్రూప్ కూడా తీసుకోవచ్చు. కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, ఇంటర్నేషనల్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్, ఐఎన్టీ వెండార్ ఇంటర్నేషనల్ ఐఎన్టీ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి. ఇంటర్నేషనల్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్. జిఎల్ గ్రూప్ అండర్లో మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాం. తెలుసు కదా జిఎల్ గ్రూప్. ఓబిడి4లో జిఎల్ గ్రూప్స్ ఉన్నాయి. కంట్రోల్ డేటా రికన్సిలేషన్ అకౌంట్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. వెండార్ తీసుకోవాలి. డౌన్కి వెళ్ళండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001 క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067 అంటే మీనింగ్ ఏంటి? రికన్సిలేషన్ అకౌంట్. ఈ గ్రూప్ చూడండి, ఇదేంటి? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనమాట. G001 కూడా తీసుకోవచ్చు, బట్ G067 అనేది కరెక్ట్. సేవ్. నెక్స్ట్ ఏం చేయాలి? వన్ టైం వెండార్ డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్. నెక్స్ట్ నెంబర్ 100 502 వన్ టైం వెండార్ రికన్సిలేషన్ అకౌంట్. టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేయండి. కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, వన్ టైం వెండార్ రికన్సిలేషన్ అకౌంట్. కంట్రోల్ డేటా డొమెస్టిక్ వెండార్ తీసుకోండి. డౌన్కి వెళ్ళండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. షార్ట్ కీ అనేది ఆప్షనల్, ఏదైనా తీసుకోవచ్చు. 001 తీసుకుంటున్నాం. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067 అండ్ సేవ్. సేవ్. 3 టైప్స్ ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేశాను. సో రికన్సిలేషన్ అకౌంట్ అంటే ఏంటో చెప్తాను మీకు. ఇంకా షీట్ ఇస్తాను, ఆ షీట్ చెక్ చేసి మొత్తం డిస్కస్ చేద్దాం. రికన్సిలేషన్ అకౌంట్. నెక్స్ట్ సార్ మనకి స్క్రీన్ రిఫ్రెష్ ఏముండదా సార్ ఎఫ్ ఇట్లా ఎస్ఐపిలో? రిఫ్రెష్ అంటే మరి సేమ్ టీ కూడా ఇవ్వండి. కమాండ్ నేమ్ ఫీల్డ్లో రిఫ్రెష్ అవుతుంది. ఓకే. తర్వాత షీట్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ క్రియేట్ చేసాం కదా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇంకోటి యాడ్ చేసుకోండి. ఇంకొకటి కాన్ఫిగరేషన్ ఉంది. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్
ఫర్ వెండార్స్ అండ్ కస్టమర్ టైప్ చేయండి. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండార్ అండ్ కస్టమర్ టైప్ చేయండి కుమార్. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండార్స్ అండ్ కస్టమర్స్. సో టాలరెన్స్ గ్రూప్స్ ఉన్నాయి ఎస్ఐపిలో. ఎన్ని రకాలు ఉన్నాయి? జిఎల్ టాలరెన్స్ గ్రూప్, ఎంప్లాయీస్ టాలరెన్స్ గ్రూప్, వెండార్ టాలరెన్స్ గ్రూప్, కస్టమర్ టాలరెన్స్ గ్రూప్. 4 టైప్స్ ఆఫ్ ది టాలరెన్స్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి ఎస్ఐపిలో. టీ కోడ్ OBA3. OBA3. OBA3 ఇలాంటి ఎస్ఐపి ఓపెన్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి, కొత్తగా క్రియేట్ చేయాలి మనం. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. టాలరెన్స్ గ్రూప్ యూ కెన్ సెటప్ ఎనీ 4 digits న్యూమరికల్ ఆర్ ఆల్ఫా న్యూమరికల్. TA VC ఇవ్వండి. V అంటే వెండార్, C అంటే కస్టమర్. సో ఈ టాలరెన్స్ గ్రూప్ అనేది వెండార్కి అప్లికబుల్ అవుతుంది, కస్టమర్స్కి కూడా అప్లికబుల్ అవుతుంది. దిస్ టాలరెన్స్ గ్రూప్ అప్లికబుల్ టు వెండార్స్ అండ్ కస్టమర్స్. డిస్క్రిప్షన్ ఇవ్వండి. టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండార్స్ అండ్ కస్టమర్స్. టాలరెన్స్ కంటెంట్, ఆథరైజేషన్ కంటెంట్, సాక్రిఫైస్ అమౌంట్ని కూడా కాన్ఫిగరేషన్ చేస్తాం ఇక్కడ. లాస్ట్లో మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఇస్తే మీకు క్లారిటీగా గుర్తుంటుంది. తర్వాత గెయిన్ అండ్ లాస్ని చూసారు కింద 100 ఇవ్వండి. 100 కింద కూడా 100. పర్సంటేజ్ ఎంత? 5% తీసుకోండి. రైట్ సైడ్ అడ్జస్ట్మెంట్ 100% ఇవ్వండి. లేదంటే మీ క్లయింట్ చెప్పినట్లు ఇవ్వచ్చు. 100. ఎంటర్, సేవ్. టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేశాం. జిఎల్ టాలరెన్స్ గ్రూప్, ఎంప్లాయీస్ టాలరెన్స్ గ్రూప్, తర్వాత ఇంకా ఏముంది? తర్వాత కస్టమర్ టాలరెన్స్ గ్రూప్ అండ్ వెండార్ టాలరెన్స్ గ్రూప్. సో ఈ కాన్ఫిగరేషన్ అనేది కస్టమర్కి యాజ్ వెల్ యాజ్ వెండార్స్ కూడా అప్లికబుల్ అవుతుంది. అంటే అకౌంట్ పేయబుల్కి, అకౌంట్ రిసీబుల్ కూడా అప్లికబుల్ అవుతుంది. సేవ్ చేయండి. టాలరెన్స్ గ్రూప్ని క్రియేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఓకేనా? కొంచెం పైకి వెళ్ళండి. కొంచెం వెయిట్ చూడండి, ఈ పాయింట్ చూడండి. సో జిఎల్ గ్రూప్ అండర్లో మనం ఏం చేసాము? జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. జిఎల్ గ్రూప్ అండర్లో ఏం క్రియేట్ చేసాము? జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాము, అంతే కదా? జిఎల్ గ్రూప్ OBD4లో జిఎల్ గ్రూప్స్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ ది జిఎల్ గ్రూప్ we will create the జిఎల్ అకౌంట్స్. అలాగే చూడండి, అండర్ ది జిఎల్ గ్రూప్ we will create the జిఎల్ అకౌంట్స్. అలాగే ఇక్కడ ఏం చేస్తున్నాము? అండర్ ది వెండార్ గ్రూప్ we will create the వెండార్స్. జిఎల్ గ్రూప్ అండర్లో జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. అలాగే వెండార్ గ్రూప్ అండర్లో వెండార్స్ని క్రియేట్ చేస్తాం. జిఎల్ గ్రూప్ అండర్లో జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేసాం. OBD4లో జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసి FS00లో జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేసాం. అలాగే వెండార్ గ్రూప్స్ అంటే డొమెస్టిక్ వెండార్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్, వన్ టైం వెండార్ గ్రూప్. వెండార్ గ్రూప్ అండర్లో వెండార్స్ని క్రియేట్ చేస్తున్నాము. S/4HANAలో వెండార్ అంటుంది, BP అంటారు, బిజినెస్ పార్ట్నర్. S/4HANAలో కస్టమర్స్ అని చెప్పరు, కస్టమర్స్ అనరు. కస్టమర్ను కూడా BP అంటారు, బిజినెస్ పార్ట్నర్. వెండార్ ఆర్ కస్టమర్ ఇద్దరు ఏమంటారు? BP, బిజినెస్ పార్ట్నర్ అంటారు. క్లియర్ కదా? జిఎల్ గ్రూప్ అండర్లో జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాము. వెండార్ గ్రూప్ అండర్లో వెండార్స్ క్రియేట్ చేస్తున్నాం. డౌన్కి వెళ్ళండి, వెళ్ళండి, చూడండి ఇక్కడ చూడండి. సో వెండార్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? వెండార్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? XK01 MMకి సంబంధించింది. FK01
ఎఫ్ఐకి సంబంధించింది. వెండార్ క్రియేషన్ XK01 టీ కోడ్ బిలాంగ్స్ టు మెటీరియల్ మేనేజ్మెంట్కి సంబంధించింది. FK01 బిలాంగ్స్ టు ఎఫ్ఐకి సంబంధించింది. ఎఫ్ఐకి సంబంధించింది. XK01 బిలాంగ్స్ టు FK01 బిలాంగ్స్ టు ఎఫ్ఐ. వెండార్ క్రియేషన్. అదే వెండార్ చేంజ్ XK02 వెండార్ చేంజ్ ఎక్స్తో స్టార్ట్ అయిందంటే కి సంబంధించింది. FK02 ఎఫ్ఐకి సంబంధించింది. వెండార్ డిస్ప్లే XK03 టీ కోడ్, FK03 ఎఫ్ఐ టీ కోడ్. కే అంటే మీనింగ్ ఏంటి? వెండార్. ఏ అంటే ఎసెట్స్, డి అంటే కస్టమర్స్, కే అంటే వెండార్, ఎం అంటే మెటీరియల్. మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం కదా, అకౌంట్ టైప్స్ ఉంటాయి. ADKMS. ఏ అంటే ఎసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండార్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్. సో ఇక్కడ చూడండి, FK01 కే అంటే ఏంటి? వెండార్. సో తో స్టార్ట్ అయినవన్నీ కూడా ఏంటి? కి సంబంధించిన టీ కోడ్స్ ఇవన్నీ కూడా మెటీరియల్ మేనేజ్మెంట్కి సంబంధించినవి. తో స్టార్ట్ అయినవి ఎఫ్ఐకి సంబంధించినవి. క్లియర్ కదా? అలాగే S4 హనాలో ఈ టీ కోడ్స్ పనిచేయవు. S4 హనా సర్వర్కి వెళ్ళారనుకోండి, ఈ టీ కోడ్స్ ఏవి పనిచేయవు. ఇక్కడ ఏది పనిచేస్తుంది? బీపీ, బిజినెస్ పార్ట్నర్. మీరు వెండార్ క్రియేట్ చేయాలన్నా, వెండార్ చేంజ్ చేయాలన్నా, వెండార్ డిస్ప్లే ఏదైనా అవ్వచ్చు. టీ కోడ్ ఏమి ఉపయోగిస్తారు? బీపీ, బిజినెస్ పార్ట్నర్ అనే టీ కోడ్ను ఉపయోగిస్తారు. అర్థమైందా లేదా? ఎస్ సార్, అర్థమైంది. అంటే ఇక కస్టమర్ కైనా బీపీ ఉంటుంది, వెండర్ కైనా బీపీ ఉంటుందా సార్ ఇది S4 హనాలో? దేనికైనా ఒకటే ఉంటుంది. బీపీ అనేది ఒక టీ కోడ్ అంతే. ఇక్కడ కానీ ద వే ది కాన్ఫిగర్ మారుతుందా అండి? ఏమన్నా కాన్ఫిగరేషన్ పార్ట్ లో ఏమన్నా డిఫరెంట్ గా చేస్తామా S4 కి హనాకి? కాన్ఫిగరేషన్ ECC కి S4 హనాలో ఏమవుతుందంటే మీకు ఇక్కడ అక్కడ ఏం చేస్తామంటే బీపీ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. ఒక స్టెప్ ఎక్స్ట్రా ఉంటుంది. అలాగే వెండార్ క్రియేషన్ అయినా, కస్టమర్ క్రియేషన్ అయినా ఫస్ట్ పేజ్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది మీకు S4 హనాలో కవర్ అవుతుంది. ఓకే, కాన్ఫిగరేషన్స్ అన్ని సేమ్ అండి. ఓన్లీ వన్ స్టెప్ మాత్రమే ఎక్స్ట్రా ఉంటుంది. ఇక్కడ ఓన్లీ వన్ స్టెప్ ఎక్స్ట్రా ఉంటుంది. బీపీ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం, ఇక్కడ వెండార్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. అర్థమైందా? బీపీ గ్రూప్స్ అంటారు అక్కడ, ఇక్కడ వెండార్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. ఆ స్టెప్ ఎక్స్ట్రా ఉంటుంది. అలాగే వెండార్ క్రియేట్ చేసే టైంలో కూడా ఫస్ట్ పేజ్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ పేజ్ వరకు ఇక్కడేం తీసుకుంటాము? వెండార్ గ్రూప్స్ తీసుకుంటాం, అక్కడ బీపీ గ్రూప్స్ తీసుకుంటాం. అదొకటే చేంజ్ ఉంటుంది. మిగతా రిమైనింగ్ పేజెస్ అన్ని సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటాయి. ఓకేనా? సో మనం ఏం చేయాలి? ఇప్పుడు వెండార్ మాస్టర్ని క్రియేట్ చేయాలి. XK01 లేదంటే FK01 ఏటీ కోడ్ అయినా యూజ్ చేయొచ్చు. S4 హనా అయితే బీపీ యూజ్ చేయాలి. ఓకే, SAP ఓపెన్ చేయండి. XK01 లాగాన్ చేయండి. XK01 అనేది కి సంబంధించింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది? పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉంది. పర్చేజ్ ఆర్గనైజేషన్ అనేది బిలాంగ్స్ టు మెటీరియల్ మేనేజ్మెంట్కి సంబంధించింది. XK01 టీ కోడ్ బిలాంగ్స్ టు మెటీరియల్ మేనేజ్మెంట్కి సంబంధించింది. FK01 ఇవ్వండి. FK01/n FK01. చూసారు, ఇక్కడ పర్చేజ్ ఆర్గనైజేషన్ లేదు ఇక్కడ. బట్ ఇలా ఏదైనా క్రియేట్ చేయొచ్చు. ఏటీ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ పర్చేజ్ ఆర్గనైజేషన్ లేదు. ఇవ్వండి, మళ్ళీ XK01 ఇవ్వండి. ఎఫ్ఐలో పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉండదు, లో ఉంటుంది. చూసారా, ఇది టీ కోడ్. పర్చేజ్ ఆర్గనైజేషన్ అనేది యాడ్ అయింది. సో ఫస్ట్ ఏం చేయాలి? మీరు మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి.
కంపెనీ కోడ్ అక్కడ కాదండి, కంపెనీ కోడ్ ఎక్కడ ఉంది, ఇది కంపెనీ కోడ్. తర్వాత చూడండి, మీ కంపెనీ కూడా ఇచ్చేశారు. నెక్స్ట్ ఏం చేయాలి, వెండార్ గ్రూప్ ఇవ్వాలి. మీరు డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండార్ గ్రూప్ ఇవ్వాలి, అంటే డొమెస్టిక్ వెండార్ గ్రూప్లో యాడ్ అవుతుంది. ఇంటర్నేషనల్ వెండార్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ ఇవ్వాలి, అంటే మీనింగ్ ఏంటి, ఆ వెండార్ అనేది ఇంటర్నేషనల్ గ్రూప్లో యాడ్ అవుతుంది. వన్ టైం వెండార్ గ్రూప్, వన్ టైం ట్రాన్సాక్షన్ చేస్తుంటే వన్ టైం వెండార్ గ్రూప్ ఇవ్వాలి. మీరు ఏ టైప్ వెండార్ క్రియేట్ చేస్తుంటే ఆ టైప్ గ్రూప్ అనేది ఇవ్వాలి, అంటే ఆ పర్టికులర్ గ్రూప్లో ఆ వెండార్ అనేది యాడ్ అవుతుంది. సో కంపెనీ కోడ్ ఇచ్చాము, తర్వాత వెండార్ గ్రూప్ ఇచ్చాము. మనం డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి వెండార్ గ్రూప్ ఇచ్చాం. కింద రిఫరెన్స్ అని ఉంది, అంటే ఆల్రెడీ మీరు క్రియేట్ చేస్తుంటే అవి కాపీ చేసుకోవచ్చు, బట్ నాట్ రిక్వైర్డ్. ఎంటర్, డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ కనిపించేదంతా కూడా ఏంటి, వెండార్ మాస్టర్ డేటా, వెండార్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. కంపెనీ ఇవ్వండి, ఇవ్వకపోయినా ఏం కాదు. డిస్క్రిప్షన్ ఇవ్వండి, శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ లేదంటే కుమార్ ఎంటర్ప్రైజెస్. ఇక్కడ మీకు ఎక్స్ట్రా కాలమ్స్ కావాలనుకోండి, ఎగ్జాంపుల్ ఇక్కడ ఓన్లీ 2 కాలమ్సే ఉన్నాయి. ఎక్స్ట్రా కాలమ్స్ కావాలంటే ఏం చేస్తారు, ఎక్స్ట్రా ఫీల్డ్స్ ఏమైనా కావాలి, ఈ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి ఇక్కడ. ఓకేనా, బట్ నాట్ రిక్వైర్డ్ రైట్ నౌ. తర్వాత డౌన్కి వెళ్ళండి, స్ట్రీట్లో స్ట్రీట్ కాలంలో స్ట్రీట్ ఇవ్వండి, స్ట్రీట్. అలా కాదు, స్ట్రీట్ అంటే ఏమి ఇవ్వాలి, అమీర్పేట్ రోడ్, నెక్లెస్ రోడ్, ఏదన్నా ఒకటి. ఎస్ఏపి స్ట్రీట్, వెరీ గుడ్. తర్వాత హౌస్ నెంబర్, అంటే వెండార్కి సంబంధించిన అడ్రస్ ఇదంతా కూడా. ఎస్ఏపి స్ట్రీట్, అమీర్పేట్, హౌస్ నెంబర్ 123. తర్వాత పోస్టల్ కోడ్ 5,55,000, లేదంటే మీ ఇష్టం. సిటీ హైదరాబాద్. తర్వాత కంట్రీ ఇవ్వండి, కంట్రీ ఐఎన్. సో కంట్రీని బేస్గా చేసుకుని రీజన్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు ఐఎన్ ఇచ్చారనుకోండి, ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్నీ వస్తాయి ఇక్కడ. ఓకే, డ్రాప్ డౌన్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ అంటే డౌన్లో ఉంటుంది, 37 ఎంతో ఏదో ఒక నెంబర్లో ఉంటుంది. సరే 0 లేదు, అది యాక్చువల్గా లాస్ట్ టైం కూడా క్రియేట్ చేద్దాం అన్నారు, మనం ఆంధ్రప్రదేశ్ తీసేసుకున్నాం. లేదా, ఓకే, నో ఇష్యూ. అంటే ఒక్కసారి ఇవి బ్యాక్ ఎండ్లో చేసి ఉండరు, మనం కూడా చేసుకోవచ్చు, బట్ నాట్ రిక్వైర్డ్. తర్వాత పిఓ అంటే పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్ కూడా ఇవ్వండి. పోస్టల్ కోడ్ ఎంటర్ చేయండి. ఇంకేం అవసరం లేదు, ఎంటర్. ఎంటర్ చేయమంటే ఏం చేస్తున్నారు మీరు, ఎంటర్. ఇక్కడ వెండార్కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేయాలి. ఓకే, ఇది సపరేట్ క్లాస్ అండి, సపరేట్ క్లాస్, ఇది తర్వాత చెప్తాను. ఎంటర్ ప్రెస్ చేయండి, అగైన్ ఎంటర్. వెయిట్ చేయండి. ఇక్కడ చూసారు రికన్సిలేషన్ అకౌంట్, ఇక్కడ ఏమి ఇవ్వాలి, రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. డ్రాప్ డౌన్ చేయండి. మనం 3 టైప్స్ ఆఫ్ ది రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. సో డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్, వన్ టైం వెండార్ రికన్సిలేషన్ అకౌంట్. మీరు డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. ఇంటర్నేషనల్ వెండార్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. వన్ టైం వెండార్ క్రియేట్ చేస్తే వన్ టైం వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. సో మనం డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి. నెక్స్ట్ షార్ట్ కీ ఏమిద్దాము, షార్ట్ కీ వెండార్ నంబర్ తీసుకోండి, వెండార్ నంబర్ 0. షార్ట్ కీ అనేది ఆప్షనల్, 001 అంటే పోస్టింగ్ డేట్, అలా కాదు, ఇక్కడ మనం వెండార్ నంబర్ తీసుకున్నాం 012. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A4, క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A4.
ఎంటర్. ఇంటిలోకి వస్తుంది, మీకు ఏం చేస్తారు, మీరు ఏమైనా మార్చారా అంటే ఎంటర్ ప్రెస్ చేయండి. పేమెంట్ టర్మ్ డ్రాప్ డౌన్ చేయండి. పేమెంట్ టర్మ్ 0001 ఇమీడియట్లీ. సో పేమెంట్ టర్మ్ అనేది సపరేట్ కాన్సెప్ట్, నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. పేమెంట్ టర్మ్ 0001 ఇవ్వండి. టాలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. టాలరెన్స్ గ్రూప్ ఇచ్చారు, ఓకేనా. సేవ్. సో లాస్ట్ లో మెసేజ్ చూడండి, వెండార్ వాస్ క్రియేటెడ్ ఇన్ కంపెనీ కోడ్ TA99. వెండార్ క్రియేట్ అయింది, ఒక నంబర్ కూడా జనరేట్ అయింది. ఈ నెంబర్ ఎలా వచ్చింది, వెండార్ నంబర్ ఎలా వచ్చింది, వెండార్ నంబర్ ఎలా వచ్చింది? నంబర్ సిరీస్ క్రియేట్ చేసాం. మనం నంబర్ రేంజ్ స్టాండర్డ్ గా ఉన్న నంబర్ రేంజ్ తీసుకున్నాం కదా, వెండార్ గ్రూప్ కి అసైన్ చేసాం కదా, దాన్ని బేస్ గా చేసుకుని ఒక నంబర్ అనేది జనరేట్ అయింది. వెండార్ మాస్టర్ క్రియేట్ చేసాం. వెండార్ మాస్టర్ క్రియేషన్ అనేది ఎండ్ యూజర్ యాక్టివిటీ, లేదంటే మాస్టర్ డేటా టీమ్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. /n ఇవ్వండి, /n ఎండ్ యూజర్ స్క్రీన్ లో ఉంటుంది వెండార్ క్రియేషన్ అనేది. అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్ పేయబుల్, అకౌంట్ పేయబుల్, మాస్టర్ రికార్డ్స్ చూసారా ఇవ్వ. FK01 vendor creation, FK02 vendor change, FK03 vendor display, FK05 బ్లాక్ అండ్ బ్లాక్ డిస్ప్లే చేంజెస్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఇలా కూడా చేయొచ్చు, లేదంటే XK01 కూడా ఇవ్వచ్చు. FK01 ఆర్ XK01 ఏదైనా ఉపయోగించుకోవచ్చు. ఓకే, సో మనం ఏం చేసాము, ఒక డొమెస్టిక్ వెండార్ని క్రియేట్ చేసాము. నెక్స్ట్ క్లాసెస్లో ఇంకా క్రియేట్ చేస్తాం. డొమెస్టిక్ వెండార్ని క్రియేట్ చేసాం. వెండార్ అంటే ఎవరు, రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళు వెండార్స్, అంతే కదా. సరే, XK01లో వెండార్ క్రియేట్ చేసాం. వెండార్ చేంజ్ చేయాలంటే టీ కోడ్ ఏంటి, XK02 ఇవ్వండి, /n XK02. వెండార్ మాస్టర్లో డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ మీరు వెండార్ నంబర్ తీసుకోవాలి, కంపెనీ కోడ్ ఇవ్వాలి, మీరు ఏ ఫీల్డ్ చేంజ్ చేయాలనుకుంటున్నారు అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అడ్రస్ మార్చాలనుకుంటే అడ్రస్ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా కర్సర్ అనేది ఆ పేజ్కి మూవ్ అవుతుంది. తర్వాత అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది మార్చాలి, ఇది సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ప్రెస్ చేస్తే కర్సర్ అనేది ఆ ఫీల్డ్కి వెళ్తుంది. కరెస్పాండెన్స్, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు ఏ ఫీల్డ్ మార్చాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ ఫీల్డ్ అనేది సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా కర్సర్ అనేది ఆ పర్టికులర్ పేజ్కి మూవ్ అవుతుంది. వెండార్ మాస్టర్ డేటాని టోటల్గా 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. జనరల్ డేటా అంటే మీనింగ్ ఏంటి, వెండార్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, వెండార్ అడ్రస్, కాంటాక్ట్ నెంబర్స్, తర్వాత పేమెంట్ టర్మ్స్, ఇవన్నీ కూడా జనరల్ డేటా. నెక్స్ట్ కంపెనీ కోడ్ డేటా, అంటే కంపెనీ కోడ్కి సంబంధించినవన్నీ ఉంటాయి. పర్చేజ్ ఆర్గనైజేషన్ డేటా, ఇది దేనికి సంబంధించింది, పర్చేజ్ ఆర్గనైజేషన్ అనేది ఎంఎంకి సంబంధించింది, FIకి సంబంధించింది కాదు. సో వెండార్ డేటాని 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. వెండార్ మాస్టర్ డేటా వీ కెన్ క్లాసిఫై 3 టైప్స్: జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేజ్ ఆర్గనైజేషన్ డేటా. FK01కి వెళ్ళండి, FK02 ఐఎమ్ సారీ. ఇక్కడ చూసారా, ఇక్కడ లేదు, పర్చేజ్ ఆర్గనైజేషన్ లేదు. ఎందువల్ల ఇక్కడ లేదు, ఎందువల్ల ఈ టీ కోడ్ అనేది FIకి సంబంధించింది, ఎంఎంకి సంబంధించింది కాదు. సో FIలో FI సంబంధించింది ఏంటి, వెండార్ అంటే వెండార్ డేటా 2 టైప్స్ ఉంటుంది, జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా. క్లియరా, అది. సో చేంజ్ చేయాలంటే
XK02 లేదంటే FK02లోకి రావాలి, వెండార్ నెంబర్ ఇవ్వాలి, కంపెనీ కోడ్ ఇవ్వాలి. సో మీరు ఏ ఫీల్డ్ మార్చాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్ ఎంటర్ చేయాలి. తర్వాత ఇన్పుట్స్ అన్ని ఇచ్చేసి సేవ్ చేయాలి. ఓకే, ఇది వెండార్ చేంజ్. షీట్ ఓపెన్ చేయండి. సో మనం ఏం చేస్తాం, రా మెటీరియల్ అనేది పర్చేజ్ చేస్తాం వెండార్ దగ్గర నుండి. డౌన్కి వెళ్ళండి. సో టీ కోడ్ ఏంటి, FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్, ఇది ఎంట్రీ. మనం మామూలుగా GL పోస్ట్ చేయాలంటే FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. అలాగే వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలంటే FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ సింగిల్ స్క్రీన్ అండ్ డబల్ స్క్రీన్. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, FB60 ఎంట్రీ అనేది రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్. రా మెటీరియల్ 40 డెబిట్, 40 అనేది డెబిట్ అవుతుంది, 50 అనేది క్రెడిట్ అవుతుంది. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్. సో మన దగ్గర వెండార్ ఉన్నాడు, రా మెటీరియల్ GL ఉందా, లేదు. మీరు ఎంట్రీ పోస్ట్ చేయాలంటే డెబిట్ GL, క్రెడిట్ GL మ్యాండేటరీగా ఉండాలి. డెబిట్ GL, క్రెడిట్ GL మ్యాండేటరీగా ఉండాలి. అలాగే రా మెటీరియల్ 40, వెండార్ 31 క్రెడిట్. రా మెటీరియల్ చూడండి, మనం మామూలుగా ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే 40 డెబిట్ 50 క్రెడిట్. వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే అలా కాదు, 40 డెబిట్ 31 క్రెడిట్. వెండార్ ఇన్వాయిస్లో 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 31 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. ఓకేనా. సో మన దగ్గర వెండార్ ఉన్నాడు రెడీగా, మరి రా మెటీరియల్ లేదు కదా. సో రా మెటీరియల్ క్రియేట్ చేద్దాం, వెళ్ళండి. ట్రాన్సాక్షన్ కోడ్ FS00. కరెంట్ అసెట్స్ తీసుకోండి. కరెంట్ అసెట్స్ లాస్ట్ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ చూడండి, 200 103. దీని తర్వాత నెంబర్ తీసుకోవాలి. క్రియేట్ 300 104. ఆ విండో డౌన్ మూవ్ చేయండి. ఇక్కడ ఏ నెంబర్ తీసుకోవాలి, దీని తర్వాత నెంబర్ తీసుకోవాలి, ఈ నెంబర్ తర్వాత నెంబర్ తీసుకోవాలి. ఇక్కడ 200 103 లాస్ట్ నెంబర్, దాని తర్వాత నెంబర్ ఏంటి 200 104. కంటిన్యూ. GL గ్రూప్ తీసుకోండి. కరెంట్ అసెట్స్ GL గ్రూప్ ఇక్కడ తీసుకోవాలి. GL గ్రూప్ అండర్లో GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. రా మెటీరియల్ షార్ట్ టెక్స్ట్ ఇవ్వండి. రా మెటీరియల్ అకౌంట్ AC అని పెట్టేయండి, ఎందుకు అంత మొత్తం టైప్ చేయడం. రా మెటీరియల్ అకౌంట్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే. ఇది రికన్సిలేషన్ కాదు, వేటి క్రియేట్ చేయాలి, అసెట్స్, కస్టమర్స్, వెండార్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్స్కి. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, సేవ్. ఓకే, సేవ్ చేసాం. సో ఎంట్రీ కంటిన్యూ చేయండి. సో ఎంట్రీ పోస్ట్ చేయాలి. FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. FB60కి వెళ్ళండి. ట్రాన్సాక్షన్ కోడ్ FB60 వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్. ఫస్ట్ మీరు ఏ కంపెనీ కోడ్లో ఉన్నారో చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఉందో లేదో చూసుకోవాలి. లేకపోతే కంపెనీ కోడ్ పైన క్లిక్ చేసి మీ కంపెనీ కోడ్ని మార్చుకోవచ్చు. సో TA99 మన కంపెనీ కోడే కాబట్టి నో ఇష్యూ. డ్రాప్ డౌన్ చేసి వెండార్ తీసుకోండి. మనం ఒక వెండార్ క్రియేట్ చేసాం. చూడండి, వెయిట్. ఇక్కడ జనరల్ ఉందనుకోండి, జనరల్ సెలెక్ట్ అయి ఉంది. ఇక్కడ జనరల్ కనుక సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా సర్వర్లో ఉన్న వెండార్స్ అన్నీ వచ్చేస్తాయి. సో అందువల్ల ఏం చేయాలంటే తీసుకోవాలి సెకండ్ ఆప్షన్, వెండార్ బై కంపెనీ కోడ్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఉంది కదా, సో మీ కంపెనీ కోడ్కి సంబంధించిన వెండార్స్ మాత్రమే వస్తాయి. మనం ఓన్లీ 1 వెండార్ క్రియేట్ చేసాం. కంటిన్యూ చేయండి. ఓన్లీ ఒకటే క్రియేట్ చేసాం. సో మీ కంపెనీ కోడ్ లెవెల్లో ఎన్ని వెండార్స్ ఉంటే అవన్నీ వస్తాయి. కంటిన్యూ. వెండర్ యాడ్ అయింది ఇక్కడ. అదిగో ఇన్వాయిస్ డేట్, ఈరోజు డేట్ ఇవ్వండి.
నెక్స్ట్ ఇవ్వండి వెండార్ ఇన్వాయిస్ క్రియేషన్. అమౌంట్ కూడా ఇవ్వండి. అమౌంట్ పైన అమౌంట్ ఉంది, ఇక్కడ చూడండి అమౌంట్ 10,000. నో ఇష్యూ. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ రండి, డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ రా మెటీరియల్ అకౌంట్, రా మెటీరియల్ తీసుకోండి. రా మెటీరియల్ అకౌంట్ అమౌంట్ ఇక్కడ ఇవ్వండి. లేదంటే మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ స్టార్ ఇచ్చారనుకోండి, ఇక్కడ స్టార్ ఇస్తే ఇక్కడ ఉన్న అమౌంట్ అనేది కాపీ అవుతుంది ఇక్కడికి. మీరు స్టార్ ఎంటర్ చేస్తే హెడర్ లెవెల్ డేటాలో ఉన్న వెయిట్ ఆగండి. స్టార్ ఇస్తే ఏమవుతుంది, హెడర్ లెవెల్లో ఉన్న అమౌంట్ అనేది కాపీ అవుతుంది. ఇక్కడ ఇక్కడ ఎర్రర్ చూసారు, దెర్ ఈజ్ నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండార్స్ అన్నారు. నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండార్స్ ఇన్ కంపెనీ కోడ్. ఏంటిది, టోలరెన్స్ ఎర్రర్. న్యూ సెషన్ తీసుకోండి, న్యూ సెషన్. OB assign user to tolerance group OB57 enter. మీ యూజర్ నేమ్కి మీ టోలరెన్స్ గ్రూప్ ఇవ్వాలి. మీరు ఏ కంపెనీ కోడ్కి ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారో ఆ కంపెనీ కోడ్కి సంబంధించిన టోలరెన్స్ గ్రూప్ అనేది ఇవ్వాలి. ఇది ఇస్తే మీకు ఎర్రర్ ఫామ్ అవ్వదు. మీరు క్లాస్ స్టార్ట్ అవ్వే ముందు ఇది మార్చేసుకోండి ఫస్ట్. ఓకే, ఆ సెషన్కి వెళ్ళండి. సేవ్ అయింది కదా, సెషన్ ఆల్రెడీ ఓపెన్ చేస్తుంది. ఎంటర్ ప్రెస్ చేయండి. ఫస్ట్ నుంచి ఇవ్వాలి /FB60. వెండర్ ఇవ్వండి. ఆల్రెడీ కంపెనీ కూడా ఉంది, అవసరం లేదు, కంటిన్యూ చేయండి. వెండర్ ఇవ్వండి. ఇన్వాయిస్ డేట్, అమౌంట్ ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వండి, వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్. కింద డ్రాప్ డౌన్ చేయండి, రా మెటీరియల్. సో ఇక్కడ స్టార్ ఇవ్వండి. స్టార్ ఇస్తే ఏమవుతుంది, ఇక్కడ ఉన్న అమౌంట్ అనేది కాపీ అవుతుంది ఆటోమేటిక్గా. లేదంటే మాన్యువల్గా అమౌంట్ కూడా ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేశారు, చూసారు ఇక్కడ వెండర్ డీటెయిల్స్ అన్నీ వచ్చేసినాయి ఆటోమేటిక్గా. గ్రీన్ ట్యాబ్ అంటే మీనింగ్ ఏంటి, గ్రీన్లో ఉంటే ఏంటి సార్, మీరు ఎందుకు అవన్నీ క్లిక్ చేస్తారు మళ్ళీ మళ్ళీ. గ్రీన్ ట్యాబ్ అంటే ఏంటి, మీరు ప్రాపర్గా ఇన్పుట్స్ అన్నీ ఇచ్చారు. సో చూడండి ఇక్కడ డెబిట్ ఇచ్చేసాం. డెబిట్ ఏంటి, రా మెటీరియల్ అనేది డెబిట్ అవుతుంది, వెండర్ క్రెడిట్ అవుతారు. రా మెటీరియల్ డెబిట్, రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ ఆల్రెడీ పైన యాడ్ చేస్తారు. ఇక్కడ డెబిట్ క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ ఈ లైన్లో. ఓకే, రా మెటీరియల్ డెబిట్ అవుతుంది, వెండర్ అనేవాడు క్రెడిట్ అవుతాడు. సిమ్యులేట్ చేయండి, సిమ్యులేట్. చూసారా, డాక్యుమెంట్ టైప్ కేఆర్ అంటే మీనింగ్ ఏంటి, వెండర్ ఇన్వాయిస్. ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్ అకౌంట్. కేఆర్ అంటే వెండర్ ఇన్వాయిస్ అని అర్థం. కేఆర్ అంటే వెండర్ ఇన్వాయిస్ అని అర్థం, కేఆర్. తర్వాత డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. వెయిట్ చేయండి. ఎస్ఏ ఉంటే జనరల్ లెడ్జర్ అని, కేఆర్ ఉంటే వెండర్ ఇన్వాయిస్ అని అర్థం. తర్వాత ఇవన్నీ మీకు తెలుసు. తర్వాత ఇక్కడ చూడండి, 40 ఏం చేస్తుంది, 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 31 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్, రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్. ఇది 40 డెబిట్, వెండర్ ఇన్వాయిస్ అంటే కేఆర్. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది కేఆర్ డాక్యుమెంట్లో, 31 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. 40 డెబిట్, 31 క్రెడిట్. సేవ్ చేయండి. సేవ్ ఈజ్ ఈక్వల్ పోస్ట్. క్లియర్ కదా. డాక్యుమెంట్
501 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఈ నెంబర్ ఎలా జనరేట్ అయింది ఇక్కడ? 501. ఆల్రెడీ మనం ఎగ్జిస్టింగ్ నెంబర్ సిరీస్ కి అక్కడ అసైన్ చేసాం కదా, ఆ కంటిన్యూషన్. డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్. వెరీ గుడ్. డాక్యుమెంట్ FBN1 లో ఇచ్చామండి. FBN1 లేదంటే OBA7 ఆయన చెప్పారు కరెక్ట్ ఆన్సర్ లోకేష్ నాయుడు. OBA7 లో KR డాక్యుమెంట్ ఉంటుంది, దానికి నెంబర్ రేంజ్ ఇచ్చాం, దాన్ని బేస్గా చేసుకుని ఇక్కడ నెంబర్ అనేది వస్తుంది. ఈరోజు ఇచ్చింది దేనికి? వెండార్ నంబర్స్, అవి డాక్యుమెంట్ నంబర్స్ కాదండి. ఈరోజు మనం ఏ నెంబర్స్ ఇచ్చాము? వెండార్ నంబర్స్. డాక్యుమెంట్ నెంబర్స్ అనేవి ఆల్రెడీ చేసేసాం, గ్లోబల్ పారామీటర్స్లోనే చేసేసాము. OBA7 డాక్యుమెంట్ టైప్ KR డాక్యుమెంట్కి నెంబర్ రేంజ్ ఇచ్చాం, లేదంటే FBN1లో ఇచ్చాం, దాన్ని బేస్గా చేసుకుని 501 అనేది వస్తుంది అనమాట. ఓకే, గో టు డాక్యుమెంట్, కర్సర్ ఎక్కడ క్లిక్ చేయండి, అక్కడ వస్తుంది. డాక్యుమెంట్లోకి వెళ్ళండి, డిస్ప్లే, ఇది మనం పోస్ట్ చేస్తాం. ఓకేనా? సింగిల్ స్క్రీన్లో చేస్తాం, డబల్ స్క్రీన్లో కూడా చేయొచ్చు. ట్రాన్సాక్షన్ కోడ్ F-43 వెళ్ళండి. ఇవ్వండి, ఇక్కడ డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. KR డాక్యుమెంట్ ఏ పీరియడ్లో ఉన్నాము? 10th పీరియడ్లో ఉన్నాం. కంపెనీ కోడ్, కరెన్సీ అవన్నీ వచ్చేసినాయి. లాస్ట్లో 40 అంటే ఏంటి? 31 అంటే ఏంటి? ఏం తీసుకోవాలి? వెండార్ తీసుకోవాలి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. వెండర్ ఇవ్వండి, ఎంటర్. అమౌంట్ ఇవ్వండి, టెక్స్ట్ ఇవ్వండి, వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్. మీరు ఎక్కడెక్కడో క్లిక్ చేస్తే కష్టం అండి, నేను చెప్పింది ఫాలో అవ్వాలి సార్ మీరు. ఇక్కడ ఏమి ఇవ్వాలి? 40 డెబిట్ ఇవ్వండి. ఇక్కడ ఏమి ఇవ్వాలి? రా మెటీరియల్ అకౌంట్ ఆర్ పర్చేజ్ అకౌంట్. రా మెటీరియల్ ఇవ్వండి, ఎంటర్ ప్రెస్ చేయండి. స్టార్ ఇవ్వండి, స్టార్ అంటే అమౌంట్ కాపీ. స్టార్ ఇవ్వండి, కింద టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇవ్వండి, ఎంటర్. చూసారా, స్టార్ అంటే అమౌంట్ కాపీ అయిపోయింది, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ అయింది. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసారా, ఇదిగో రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ 40 డెబిట్ 31 క్రెడిట్. సేవ్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. చూసారా, ఇది రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్. సో రికన్సిలేషన్ అకౌంట్ ఇచ్చాం, రికన్సిలేషన్ ఎంట్రీ వస్తుంది. జనరల్ లెడ్జర్ వ్యూ పైన క్లిక్ చేయండి. చూసారు, ఇదేంటి? రికన్సిలేషన్ ఎంట్రీ, డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్. ఎలా వచ్చింది? వెండార్ మాస్టర్ డేటాలో మనం రికన్సిలేషన్ అకౌంట్ ఇచ్చాం. రికన్సిలేషన్ అకౌంట్ ఇన్ ద మెయిన్ లెడ్జర్, వెండార్ అండ్ కస్టమర్ లెడ్జర్ సబ్ లెడ్జర్. If we can post any accounting entry, the value should be reflected main ledger as well as sub ledger. సో మీరు ఒకే ఎంట్రీ పోస్ట్ చేశారు, ఇది వన్ మోర్ వేలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా? ఏమంటారు దీన్ని? రికన్సిలేషన్ ఎంట్రీ. రికన్సిలేషన్ మిమ్మల్ని ఇంటర్వ్యూలు అడుగుతారు, వాట్ ఈస్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? రికన్సిలేషన్ అకౌంట్ ఇన్ ద మెయిన్ లెడ్జర్, వెండర్ అండ్ కస్టమర్ ఇన్ ద సబ్ లెడ్జర్.
ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ ద వాల్యూ షుడ్ బి రిఫ్లెక్టెడ్ మెయిన్ లెడ్జర్ యాజ్ వెల్ యాజ్ సబ్ లెడ్జర్ అని చెప్పాలి. ఓకేనా? సో మనం 2 ఇన్వాయిసెస్ పోస్ట్ చేసాం. 2 ఇన్వాయిసెస్ ని పోస్ట్ చేసాం. FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. తర్వాత మీకు టీ కోడ్ చెప్తాను, వెళ్ళండి. వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. ఇక్కడ చూడండి వెండార్స్ ఇచ్చాం. GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N ఉంది కదా, అలాగే ఇది వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే. వెండార్ నంబర్ తీసుకున్నాము, కంపెనీ కూడా ఇచ్చాం. ఓపెన్ ఐటమ్ తీసుకోవాలి కింద. ఓపెన్ ఐటమ్ అంటే ఏంటి? పెండింగ్ లో ఉన్న ఇన్వాయిసెస్. క్లియర్డ్ ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటే క్లియర్ అయినవి కనిపిస్తాయి. ఆల్ ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటే ఓపెన్ చేసినవి, ఓపెన్ లో ఉన్నవి ప్లస్ క్లియర్ అయినవి రెండు కనిపిస్తాయి. ఓకేనా? ఓపెన్ ఐటమ్ అంటే పెండింగ్ వాల్యూ, ఏ వెండార్ కి ఎంత అమౌంట్ చేయాలి, ఈ 3 వెండార్ నంబర్ 3 కి ఎంత అమౌంట్ చేయాలి అనేది ఓపెన్ ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటే కనిపిస్తుంది. క్లియర్ ఐటమ్ అంటే క్లియర్ అయినవన్నీ కనిపిస్తాయి. ఆల్ ఐటమ్ అంటే ఆల్ ఐటమ్స్ అంటే మీనింగ్ ఏంటి? ఓపెన్ లో ఉన్నవి అలాగే క్లియర్ అయినవి ఈ రెండు కనిపిస్తాయి ఆల్ ఐటమ్స్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మీరు. ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా? ఇదిగో ఇవి మనం క్లియర్ చేయాలి. ఓకే, ఇక్కడ బెల్ సింబల్ దగ్గర కర్సర్ ఉంచండి. సో ఇక్కడ ఏముంది? డ్యూ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్. డ్యూ సింబల్ ఎలా వస్తుంది? ఇక్కడ మనం 0001 ఇచ్చాం పేమెంట్ టర్మ్. వెండార్ మాస్టర్ డేటాలో ఏమి ఇచ్చాము? పేమెంట్ టర్మ్. సపరేట్ క్లాసెస్ ఉంటాయి. సో 0001 అంటే ఏంటి? ఇమీడియట్లీ, వెంటనే పేమెంట్ చేయాలి. సో పేమెంట్ టర్మ్, క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. డ్యూ ఎలా పిక్ అయింది? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్. 0001 అంటే మీనింగ్ ఏంటి? ఇమీడియట్లీ. పేమెంట్ టర్మ్, క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. ఇక్కడ రెడ్ బల్బ్ ఉంది. రెడ్ బల్బ్ అంటే మీనింగ్ ఏంటి? పెండింగ్ ఉంది. డ్యూ అన్నమాట రెడ్ అంటే. ఇవి మనం క్లియర్ చేస్తాం. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్ అని 3 టైప్స్ ఆఫ్ క్లియరింగ్స్ ఉంటాయి. మండేలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? క్లియరా? ఇక్కడ ఈ తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి. కేఆర్ అంటే వెండర్ ఇన్వాయిస్ కదా, ఈ లైన్ ఐటమ్ పైన క్లిక్ చేయండి. హిల్ స్టేషన్ పైన క్లిక్ చేయండి. సన్సెట్ ఆప్షన్. ఇది ఎంట్రీ. ఓకే, మనం పోస్ట్ చేసిన ఎంట్రీ. ఓకే, అది జనరల్ లెడ్జర్ వ్యూలోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. రీకన్సిలేషన్ ఎంట్రీ కనిపిస్తుంది. సో ఇంపార్టెంట్ ఇక్కడ ఈరోజు చాలా, ఈ క్లాస్ అంతా ఇంపార్టెంటే. సో వాట్ ఇట్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? రికన్సిలేషన్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? సో రికన్సిలేషన్ అకౌంట్ is the main ledger, vendor and a customer is the sub ledger. If we can post any accounting entry, the value should be reflected main ledger and sub ledger. చాట్ బాక్స్ లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. మీకు ఇమేజెస్ కనిపించట్లేదు MS వర్డ్ ఫార్మాట్ లో. ఒకసారి నెట్ లో చెక్ చేయండి. ఇమేజెస్ నాట్ విజిబుల్ ఇన్ MS వర్డ్ ఫార్మాట్ అని చెప్పేసి చెక్ చేస్తే మీకు సొల్యూషన్ దొరుకుతుంది. ఇక్కడ ఓపెన్ అయింది మళ్ళీ. తర్వాత చూడండి, ఇది చదవండి, పైకి వెళ్ళండి. వాట్ ఇన్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? ఇంటర్వ్యూ క్వశ్చన్. So reconciliation account is the main ledger, vendor and a customer is the sub ledger. If we can post any document entry like vendor or customer accounting entry, the value should be reflected main ledger and sub ledger. Adi.
ఇక్కడ ఉన్న ఇమేజెస్ ఏం లేవు, మనం జస్ట్ చెక్ చేసాం కదా. డాక్యుమెంట్స్ ఓపెన్ చేసిన తర్వాత జనరల్ వ్యూ పైన క్లిక్ చేస్తే వస్తుంది కదా, అది ఇవన్నీ. ఈ షీట్ ఒకసారి చూడండి. తర్వాత మనం వెండర్ ఇన్వాయిస్ని సక్సెస్ఫుల్గా పోస్ట్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి? క్లియర్ చేయాలి. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యూల్ క్లియరింగ్ మండే రోజు డిస్కస్ చేద్దాం. క్లియరా? అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది సార్. రిమైనింగ్ అందరికీ అర్థమైందా అండి? అర్థమైందా లేదా? ఎస్ అండి. అందరికీ అర్థమైంది కదా? రైట్. నెక్స్ట్ క్లాస్ మండే అండి, టుమారో హాలిడే. ఓకే, రైట్. ఇవి క్లియరింగ్స్ చేద్దాం, మండే రోజు క్లియరింగ్స్ చేద్దాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ, బాబాయ్. సార్ వన్ క్వశ్చన్ సార్, సారీ. చెప్పండి. ఈ రీకన్సిలేషన్ అకౌంట్ ని కెన్ వి కన్సిడర్ ఇట్ యాజ్ లింక్ విత్ అదర్ మాడ్యూల్స్ టు ఎఫ్ఐ అనుకోవచ్చు సార్? అలాగా మ్యాచ్ చేసుకోవచ్చా? అంటే ఏపీ ఇప్పుడు మీరు ఏపీలో జస్ట్ ప్రొక్యూర్మెంట్ ది రిలేటెడ్ కాకుండా దానికి ఫైనాన్షియల్స్ ఏమైతే లింక్ చేస్తున్నామో ఇది ఓన్లీ ఫర్ ఎఫ్ఐ దానికి అండి, కూడా ఓన్లీ ఫర్ ఎఫ్ఐ అండి. వేరే మాడ్యూల్ కి లింక్ అవ్వదు, యాజ్ ఆన్ మై నాలెడ్జ్. ఓకే ఓకే. ఓన్లీ ఫర్ అంటే ఎఫ్ఐ అండి. my యాక్చువల్గా ఏంటంటే my మీ ఎంఎం అవి చూసారనుకోండి, అక్కడ ఏం కూడా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి రిఫ్లెక్ట్ అవ్వండి ఎంఎంలో. ఇప్పుడు ఎంఎంలో పర్చేజ్ ఆర్డర్, మీగో, మైరో ఇలాంటి ఎంట్రీస్ కొన్ని ఫామ్ అవుతాయి. అవన్నీ ఏంటంటే జస్ట్ డేటాబేస్ మెయింటైన్ చేస్తారు. ఫైనాన్స్ సంబంధించిన అంతా కూడా ఎఫ్ఐలోనే రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే దీన్ని లింక్ లాగా అనుకోవచ్చా బిట్వీన్ దోస్ టూ? ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం దాని ఫైనాన్షియల్స్ ని దీంట్లో చూసే విధానం ఇలాంటిది ఇది అని అనుకోవచ్చు అంటారా? మీ వాయిస్ క్లారిటీ లేదండి. రీకన్సిలేషన్ అకౌంట్ పర్పస్ మనము ఏపీ నుంచి ఎనీ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ రిలేటెడ్ ని లింక్ చేస్తున్నప్పుడు ఎఫ్ఐని యూజ్ దిస్ అకౌంట్ లాగా పిక్చర్ చేసుకోవచ్చా అని అడుగుతున్నాను. చేయొచ్చు, 100% చేయొచ్చు. ఓకే 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 ఓకే, గాట్. ఓకేనా? క్లియర్ కదా? ఓకే, థ్యాంక్ యూ అండి, బాబాయ్. అండ్ ఫీజెస్ పే చేసిన వాళ్ళు ఉన్నారండి, ఒక 3 to 4 మెంబర్స్ ఉన్నారండి. ఆల్మోస్ట్ ఈరోజు కొంతమంది పేమెంట్ క్లియర్ చేశారు. రిమైనింగ్ చేయాల్సిన వాళ్ళు కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాబాయ్. గుడ్ నైట్, హ్యాపీ వీకెండ్. బాబాయ్.